ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ గురించి తెలుసుకుందాం బిట్స్. ఫస్ట్ వన్, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు? క్రింది వారిలో పిల్లల పెంపకపు శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గాల్డన్ మరియు గోడార్డ్, ఆప్షన్ బి హాథ్వే మరియు మెక్లీన్, ఆప్షన్ సి బ్రూనర్ మరియు టెర్మన్, ఆప్షన్ డి బామ్రిడ్ మరియు బ్లాక్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బామ్రిడ్ మరియు బ్లాక్. పిల్లల పెంపక శైలుల గురించి పరిశోధన చేసిన వారు బామ్రిడ్ మరియు బ్లాక్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం ఏది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి కంప్యూటర్ వైరస్, ఆప్షన్ సి కంప్యూటర్ ఆధారిత అభ్యసన, ఆప్షన్ డి విద్యార్థి సాధన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యార్థి సాధన. నెక్స్ట్, పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ డి కౌమార దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. పిల్లల్లో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ సి సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ డి ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం జరుగుతుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ ఏ ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ బి సమైక్యత నిరాశ, ఆప్షన్ సి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధి, ఆప్షన్ డి శ్రమశీలత న్యూనత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్రమశీలత న్యూనత. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రమశీలత మరియు శ్రమశీలత మరియు న్యూనత. నెక్స్ట్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్ ఏ డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఆప్షన్ బి రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, ఆప్షన్ సి ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ డి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష శాబ్దిక పరీక్షకు చెందినటువంటిది. నెక్స్ట్, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఆప్షన్ ఏ థర్స్టన్, ఆప్షన్ బి గంట్మన్, ఆప్షన్ సి లైకర్ట్, ఆప్షన్ డి బోగార్డస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గట్మన్. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు గట్మన్. నెక్స్ట్, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు.
దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏది? ఆప్షన్ ఏ హేతుకీకరణం, ఆప్షన్ బి దమనం, ఆప్షన్ సి ప్రతిగమనం, ఆప్షన్ డి పరిహారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరిహారం. రాజు తన తండ్రి సైకిల్ కొనివ్వమని అడిగాడు. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షణ తంత్రము పరిహార తంత్రం. నెక్స్ట్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్టు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం యొక్క సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ, ఆప్షన్ బి పరిహర, ఆప్షన్ సి ఉపగమ పరిహర, ఆప్షన్ డి ద్విఉపగమ పరిహర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరిహర. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ పరిహర. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు? చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ స్టీఫెన్ కోరే, ఆప్షన్ బి విలియమ్సన్, ఆప్షన్ సి స్టీఫెన్ హాక్, ఆప్షన్ డి కెమ్మిస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. నెక్స్ట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కింబాలియాంగ్, ఆప్షన్ బి హర్లాక్, ఆప్షన్ సి రోజర్స్, ఆప్షన్ డి మాస్లో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మాస్లో. అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు మాస్లో. నెక్స్ట్, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? ఆప్షన్ ఏ పూరణ నియమం, ఆప్షన్ బి అభ్యాసన నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం, ఆప్షన్ డి సంసిద్ధత నియమం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూరణ నియమం, ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. నెక్స్ట్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి ఏమిటి? ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ బి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ సి తక్షణ స్మృతి, ఆప్షన్ డి బట్టి స్మృతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియాత్మక స్మృతి. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు, అప్పుడు విజయ్ స్మృతి క్రియాత్మక స్మృతి. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. ఆప్షన్ ఏ పరికరాత్మక నిబంధన, ఆప్షన్ బి సంధానవాదం, ఆప్షన్ సి బంధ సిద్ధాంతం, ఆప్షన్ డి ఎస్ రకం సిద్ధాంతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరికరాత్మక నిబంధనని కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ లైకర్ట్, ఆప్షన్ బి ఎరిక్సన్, ఆప్షన్ సి బందూరా, ఆప్షన్ డి ఫ్రాయిడ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బందూరా. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బందూరా. నెక్స్ట్, వైగట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా? వైగట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా? 1 వివేచన, 2 ప్రశ్నించడం, 3 పోల్చుట, 4 పరిశీలన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వివేచన. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన అని అర్థం. నెక్స్ట్, అభ్యసన బదలాయింపునకు సంబంధించిన సామాన్యకీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు?
అభ్యసన బదలాయింపునకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ బి థారండైక్, ఆప్షన్ సి వర్ధిమర్, ఆప్షన్ డి చార్లెస్ జెడ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చార్లెస్ జెడ్. అభ్యసన బదలాయింపునకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. నెక్స్ట్, అభ్యసన వక్రంలో చివరి దశ. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్ ఏ చాంచల్యము, ఆప్షన్ బి పీఠభూమి, ఆప్షన్ సి శారీరక హద్దు, ఆప్షన్ డి ప్రారంభ స్ఫూర్తి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శారీరక హద్దు. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. నెక్స్ట్, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆప్షన్ ఏ సన్నాహక దశ, ఆప్షన్ బి నిరూపణ దశ, ఆప్షన్ సి అంతర్దృష్టి దశ, ఆప్షన్ డి గుప్త దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతర్దృష్టి దశ. సృజనాత్మక దశలో సమస్యకు ఆకస్మికంగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ. నెక్స్ట్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గార్డ్నర్, ఆప్షన్ బి థారండైక్, ఆప్షన్ సి గిల్ఫర్డ్, ఆప్షన్ డి స్పియర్మన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. నెక్స్ట్, డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ ఏ గణితపరమైనటువంటి వైకల్యం, ఆప్షన్ బి భాషణపరమైన వైకల్యం, ఆప్షన్ సి పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ డి రాతపరమైనటువంటి వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతపరమైనటువంటి వైకల్యం. నెక్స్ట్, అనిర్దేశక మంత్రణం గురించి సరైన వాక్యము. అనిర్దేశక మంత్రణము గురించి సరైన వాక్యము. ఆప్షన్ ఏ దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ బి సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. ఆప్షన్ సి దీనిని ఎఫ్సి థాన్ ప్రవేశపెట్టారు. ఆప్షన్ డి దీన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. అనిర్దేశక మంత్రణం గురించి సరైన వాక్యం సహాయార్థి కేంద్రిత మంత్రణం. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ ఏ జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ బి సహభాగి నాయకత్వం, ఆప్షన్ సి ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ డి నిర్దేశిత నాయకత్వం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జోక్యరహిత నాయకత్వం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్, క్రింది వానిలో ఇన్పుట్ డివైజ్. ఆప్షన్ ఏ సెన్సార్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి మానిటర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెన్సార్. ఇన్పుట్ డివైజ్ సెన్సార్. నెక్స్ట్, LAN విస్తరణ రూపం. ఆప్షన్ ఏ లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, ఆప్షన్ బి లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ సి లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ డి లోకల్ ఏరియా నెట్వర్క్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్, RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసినటువంటి సీట్లు. ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 50%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 25%. RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసినటువంటి సీట్లు 25%. నెక్స్ట్, NCF 2005 ప్రకారం
2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 7. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2. 2005 ఎన్సిఎఫ్ ప్రకారం 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అంటే 2 గంటల వరకు హోంవర్క్ను కేటాయించవచ్చు. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2028. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2025. 2025 ఎన్సిపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సంవత్సరము 2025. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఆప్షన్ ఏ 1 జత, ఆప్షన్ బి 2 జతలు, ఆప్షన్ సి 3 జతలు, ఆప్షన్ డి 4 జతలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 జతలు. నెక్స్ట్ దీక్ష ప్రారంభించిన సంవత్సరం. దీక్ష ప్రారంభించబడినటువంటి సంవత్సరం. సో ఆప్షన్ ఏ 2016, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2020. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2017. 2017వ సంవత్సరంలో దీక్ష ప్రారంభించబడింది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.